రాజకీయాల్లో సముచిత గౌరవం లేక ఢిల్లీ పెద్దల ముందు అవమానాల దుస్థితిని చూసి సహించలేక చలించిన యుగ పురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో 1982 మార్చి 29న మధ్యాహ్నం 2:30 గంటలకు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక నవ శకానికి నాంది పలికినటువంటి మహానుభావుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగు జాతి చరిత్రలో కొన్ని పేర్లు కాలం చెరపలేవు, కొన్ని వ్యక్తిత్వాలు తరాలు మరిచిపోలేవు. కొంతమంది మహానుభావులు భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో శాశ్వతంగా బ్రతుకుతారు. అలాంటి మహానేత, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక, పేద ప్రజల ఆశా కిరణం, తెలుగువారి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహా మనిషి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీఆర్ గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక చరిత్ర, ఒక యుగం. తెలుగువాడిని మదరాసి అని అవమానిస్తుంటే ఆ రోజుల్లో తెలుగు జాతికి ఢిల్లీలో గౌరవం లేని రోజుల్లో తెలుగువాడు తల దించకూడదని గర్జించిన సింహంలా గర్జించినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి స్వాభిమానం కోసం. తెలుగువాడి రక్తంలోనే స్వాభిమానం ఉంది. ఆ స్వాభిమానం పేరే తెలుగుదేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చైతన్య రథంపై ప్రజల్లోకి వెళ్ళి సింహగర్జన చేస్తూ తెలుగు జాతిలో స్వయం ప్రతిపత్తిని, స్వాభిమాన కాంక్షలను రగిలించినటువంటి నాయకుడు ఎన్టీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగు వారిని మద్రాసీలుగా చూసే వివక్షను చెరిపేసి తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను జాతీయ అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి తెలుగు వారు అని ఒక ప్రత్యేక గుర్తింపును ఆవిష్కరింపజేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినదించి సామాజిక న్యాయం వైపు అడుగులు వేసినటువంటి మహానాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ఈ హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వారు, మహిళలు, యువకులు, విద్యావంతులకు సముచిత న్యాయం అందించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సినిమా రంగంలో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, అపారమైన కీర్తి ప్రతిష్టలున్నాయి, శిఖర స్థాయిని దాటాయి. అవన్నీ వదిలి ఈరోజు ఆనాడు ప్రజాసేవ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, దేశ రాజకీయాలనే ప్రభావితం చేసినటువంటి ఒక మహాశక్తి. ఒక ప్రాంతీయ పార్టీ కూడా ఢిల్లీని కదిలించగలదని నిరూపించినటువంటి ధీరుడు. ఆయన వల్లే తెలుగు జాతి ప్రపంచం ముందు తలెత్తుకుని నిలబడింది. ఈరోజు మనం గర్వంగా మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటున్నామనంటే దానికి మూలం ఎన్టీఆర్ గారి త్యాగం, ఎన్టీఆర్ గారి పోరాటం, ఎన్టీఆర్ గారి ఆత్మగౌరవ జ్వాల అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలానే ఈనాడు చంద్రబాబు గారి తెలుగు కీర్తి ఈరోజు ప్రపంచం నలుమూలలా చాటి చెప్తున్నారు.